చుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. షాలేము రాజా, రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుముని చిత్తమైన మార్గములో. షాలేము రాజా, రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుముని చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై
నన్ను చేర్చుము నీ రాజ్యములో, అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. దయచేసి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాము. బిడ్డలో ఆపదలో మరి సంఘస్థులు ఉన్నట్టు తెలిసింది. కొంతమంది బిడ్డలు మనమందరం కాడ ప్రార్థన చేద్దాం. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాము. మనమందరం కాడ మీ చేతులు పైకెత్తి ప్రతి ఒక్క కుటుంబం కొరకు మరి బిడ్డలు క్షేమంగా వెళ్ళారు, క్షేమంగా తిరిగి రావాలని మరి ప్రతి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేద్దాము. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం. అందరూ నోరు తెరిచి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు స్తుతి చెల్లించినప్పుడు 7 రథబళ్ళు తిరిగే కోట గోడ కూలిపోయినట్టుగా గట్టిగా మనం స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తుతి, 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 స్తుతి. స్తుతులపై నాశీనుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా. నిన్న నేడు ఏకరీతిగున తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. ఎలిజబెత్ తల్లి నాయనా ఊరికి వెళ్ళిందో తన కుటుంబాన్ని బిడ్డలకు క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా మీరే తల్లి మార్గాల్లో ప్రయాణాల్లో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు తల్లి కుటుంబాన్ని కాసి కాపాడి క్షేమంగా నడిచేలా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ప్రభు కుమార్ కాడ మరి ఊరికి వెళ్ళింది బిడ్డ మార్గాల్లో మరి వెళ్ళిన అక్కడ ప్రాంతంలో క్షేమాభివృద్ధిని కలగజేసేలాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. నీ సమాధానం అక్కడ ఏలుబడి చేయను గాక అయ్యా. నీ ప్రేమ అక్కడ ఏలుబడి చేయను గాక తండ్రి. అయ్యా నీ ఐక్యత నీ ప్రేమను సాటి తెలిపినట్టుగా నాయన సహాయం చేయండి. బిడ్డ తిరిగి వచ్చేంత వరకు దేవుడు కృపలో బలపరిచి భద్రపరిచి క్షేమాభివృద్ధిని కలగజేసేలాగా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. తన కుటుంబాన్ని బిడ్డలు భర్తను దేవుడు క్షేమాభివృద్ధిలపై స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన మధ్యలో ఉన్న మరి ఎస్తేరు తల్లి గారిని కాడ దేవుడు ఆశీర్వదించేలాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి తల్లి పెద్ద కొడుకుని నాయన కోడల్ని మనవరాళ్ళు బట్టి నాయన రెండో కుమారుడు బట్టి విజయను బట్టి ప్రభువా ఇచ్చిన భార్య గర్భాన్ని బట్టి స్తోత్రములు.
బిడ్డను బలపరచండి, చక్కగా ఆహారం తినే కృపను దయచేయండి అయ్యా. చిన్న బిడ్డ అజయని కాడ మీరు ఆశీర్వదించండి. తల్లి డ్యూటీ రాక మీ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. దేవుడు తల్లి కుటుంబానికి క్షేమాభివృద్ధిని గల స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన మధ్యన ఉన్న మరి తల్లి భాగ్యమ తల్లి, మరి తనకిచ్చిన 3 కుమార్తెలు దేవుడు క్షేమాభివృద్ధిని కలిగి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, తల్లికిచ్చిన 3 కుమార్తెల బట్టి అయ్యా, పెద్ద కుమార్తె నల్లుండి నాయనా బిడ్డలు బట్టి స్తోత్రము, 2వ బిడ్డను బట్టి స్తోత్రము నాయనా, 3వ కుమార్తెను బట్టి స్తోత్రం ప్రభువా. అయ్యా, తల్లి బిడ్డలను తల్లికి మంచి ఆరోగ్యం ఇచ్చి తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి దివ్య, మరి వాళ్ళ అమ్మమ్మ, మరి కుటుంబం కొరకు అక్కడ ప్రార్థన చేద్దాం. తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా, దివ్య కొరకు ప్రార్థిస్తున్నాం. అమర బిడ్డ అయ్యా, బిడ్డ అయ్యా చదువులో మీ సన్నిధి తోడుగుంచు, కాలేజీ రాకపోకల్లో మీ సన్నిధి తోడుగుంచు, తనకిచ్చిన ఒక మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. అయ్యా, తల్లి డ్యూటీ మార్గాల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. తల్లికి ఇచ్చిన బిడ్డలు నాయన కుటుంబాన్ని యజమానికి క్షేమాభివృద్ధిని కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. పరిశుద్ధుడా, స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. దేవుడు క్షేమాభివృద్ధితో నింపిన స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. అలాగే రమేష్, మరి ఎస్తేరేమో బిడ్డ కాడ మరి యవన బిడ్డలు, మరి దేవుడు వారిని ఆశీర్వదించేలాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, బిడ్డలు నాయన క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేంత కృపలో బలపరిచారు. స్తోత్రములు. రమేష్కి మంచి పనులు సహాయం చేయండి అయ్యా. ఇష్టం పెట్టుకు నాయన మంచి ప్రార్థన ఆత్మ జీవితం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, అభివృద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుడా, కుటుంబాన్ని దీవించేలాగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే రత్నవంకుల కుటుంబం కొరక్కడ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. రత్నవంకులు దీవించి మంచి ఆరోగ్యం దయచేసి ఇచ్చిన కుటుంబాన్ని బిడ్డలకు క్షేమాభివృద్ధిని కలగజేయండి ప్రభువా. దేవుడు క్షేమాభివృద్ధిని కలగజేసి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే రాజశేఖర్ అన్న, మరి ఏసి రాజశేఖర్ అన్న కుటుంబం కొరకడ ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, ఇంక రాజశేఖర్ అన్న బలపరుసయ్య, డ్యూటీ మార్గాల్లో మీ సన్ని తోడుగుంచు. ఏసీగా తన డ్యూటీలో ఉన్నప్పుడు నీ కృప సమృద్ధి గుంచయ్యా. ఇచ్చిన భార్యను దీవించండి అయ్యా. పెద్ద కుమార్తె మౌనికను బట్టి నాయన, 2వ బిడ్డను బట్టి స్తోత్రం, అల్లుని బట్టి స్తోత్రం నాయన. ఇచ్చిన గర్భబడి స్తుతులు ప్రభువా. అయ్యా, 3వ కుమార్తె లండన్లో ఉంటుంది బిడ్డను నాయన మీరు ఆశీర్వదించండి. చక్కని ఆరోగ్య బలం శక్తిని దయచేయ. 4వ కుమార్తె తనని బట్టి ప్రార్థన చేస్తున్న స్కూల్ మార్గాలు మీ సన్ని తోడుగుంచు అయ్యా. గత 6 నెలలు మమ్మల్ని కాసి కాపాడి 7వ నెలలో మమ్మల్ని ప్రవేశింపచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం. దేవుడు కార్యం చేసి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఇస్సాకన్న కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, నీ కొందనాల తండ్రి, మహోన్నతుడా స్తోత్రములయ్యా. మా గనుడా స్తుతులు తండ్రి. యేసురాజా స్తోత్రములు 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 నాయన. ఇస్సాకన్నకు మంచి ఆరోగ్యం దయచే ప్రభువా. డ్యూటీ రాకపోకల మీ సన్ని తోడుగుంచయ్యా. కుటుంబాన్ని మీరు ఆదరించండి అయ్యా. ఇచ్చిన భార్య ఇక్కడ బలపరచండి తండ్రి. ఇస్సాకన్నకు చక్కటి ఆరోగ్యం సహాయం చేయి. అన్నను మీరు దీవించండి, ఆశీర్వదించండి. డ్యూటీలో ప్రమోషన్ దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అన్న చుట్టూ, తన బండి చుట్టూ మీ కంచె కాపుదల ఉంచండి అయ్యా. ఇస్సాకన్నకు నాయన చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఈ నెలలో నాయన వచ్చే నెల ప్రమోషన్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విస్తారమైన కేసులు మీరు దయచేయండి ప్రభువ. బిడ్డ నీతిమంతుడా ఇస్సాకన్న తండ్రి, నీ యందు యథార్థత కలిగిన వాడు, భయభక్తి కలిగిన బిడ్డ ప్రభువ. అయ్యా, బిడ్డ నీ యందు భయభక్తులు కలిగి నీకు నమ్మకంగా జీవించే బిడ్డ తండ్రి.
అన్నని సకన జ్ఞాపకం చేసుకు తండ్రి. అన్నకు మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి సమస్తము దేవుడు ఆశీర్వదించి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే జోసఫ్ కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జోసఫ్ కాడ దేవుడు మంచి ఆరోగ్యం బలమునిచ్చి మరి స్కూల్ మార్గంలో దేవుడు చక్కగా చదువుకుని గొప్ప ప్రైజుడు దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి జోసఫ్ను బలపరచండి నాయన. మంచి ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచి ఇచ్చిన ఆయన దైవ సావుకురాలు కాడ బలపరచండి. సంఘాన్ని కాడ సేవను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. వచ్చిన బిడ్డలు రాలేని బిడ్డలైన సమస్తం మీ హస్తాలకు అప్పజేతూ ఇప్పుడు దాకా ప్రార్థన చేసిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన. అలాగే జ్యోతిమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. జ్యోతిమ్మకు మంచి దేవుడు ఆరోగ్యం ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తనకిచ్చిన భర్త కొరకు కుమారుడు కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జ్యోతిమ్మ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించేలా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. సుమతి గురించి హాస్పిటల్లో ఉంది. స్తోత్రం. అలాగే మరి మన సహోదరుడు మన మందిరానికి వస్తున్న మరి అన్నకాడ దేవుడు చక్కటి ఆరోగ్యం ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన బిడ్డను, హాస్పిటల్ ఉన్న బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీకు అసాధ్యమైనది లేదు తండ్రి. నీ శక్తి చేత నీ గాయపడిన మీరు సాపండి. మీరు సాపి మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను మీరు బలపరచండి అయ్యా. చక్కటి ఆరోగ్యం ఇచ్చి డిశ్చార్జ్ చేసి నీ మందిరాన్ని మీరు నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుడు గొప్ప ఆరోగ్యం ఇచ్చిన స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రార్థనలన్నీ ఆలకించిన దేవుడికి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఒక పల్లవి శరణం మాత్రం ఆరాధన చేసుకుందాం. అందరు నోరు తెరిచి పాడదాము. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నాను నడిపించుచున్నందునే పరిమళించెనే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నాను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించిన ఆశాదనులతో పరిశుద్ధాత్మలో ఆనందించిన హర్షదనులతో హర్షదనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించే పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి నావు నా మనసారని సాగిలపడి నమస్కారము చేసేదా పడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పక్షిరాజువై రెక్కలపై మోసితివే లేవే
నా తండ్రివై నా బాధ్యతలో భరించితివే పక్షిరాజువై నీ రెక్కలపై చేతివే నీవే నా తండ్రివై అన్న భాషలు నా బాధ్యతలో ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధిస్తాం. నిన్నే మహిమా పరచేదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమా పరచేదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించి పరిశుద్ధుడా యేసయ్యా నిలువెల్ల నిన్నే నా మనసారని సాగిలపడి నమస్కారము చేసేదా మనసారా నమస్కారము ఆ మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా మనసారా ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసే అనుభవం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇంతవరకు చక్కని కీర్తనల ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని బలపరిచిన ఆరాధన ద్వారా దేవుడు శక్తి ప్రతి ఒక్కరు పొందుకుందురుగా యేసునామమున దేవుడు అభిషేకంతో నింపబడునుగాక 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 యేసునామమున రికారా బాబా 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 దేవుడు శక్తితో ప్రతి ఒక్క బిడ్డ బలపరచబడునుగాక. తండ్రి నీ ఆత్మ అభిషేకముతో తాకుతున్నందుకు స్తోత్రములయ్యా, నీ శక్తితో నింపుతున్నది స్తోత్రములు. నీ బిడ్డలు నాయనా వారు హృదయపూర్వకంగా మనసారా సాగిలపడని మీ సన్నిధిలో నమస్కారం చేసి అనుభవాలు నడిపించమని నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ వందనాలు. దయచేసి ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో ఫస్ట్గా నేను మీకు ఒక మాట తెలియపరుస్తాను. అదేంటంటే కీర్తన 117 అధ్యాయము, కీర్తన 117 అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాము. దయచేసి జాగ్రత్తగా మనము దేవుడు వాక్యాన్ని విందాము. దేవుడు ఉన్నతమైన కృపను బట్టి కీర్తన 117 అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. ఫస్ట్ నుంచి చదవండి. మరి 117 కీర్తన తీశారా? యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. యెహోవా కృప మన ఎడల నిలిచి ఉన్నది, హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస సత్య నిరంతరం నిలుచును. విశ్వాసం సత్య నిరంతరం ఉంచుతూ నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి.
హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరమనంటే యాకోబు సంతానము, ఇశ్రాయేల్ సంతానం, అబ్రహాం సంతానము కాదు. మనమందరం అన్ని జనులమే. హల్లెలూయా. దేవుడు తన రక్తం ద్వారా మనల్ని మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత కాబట్టి అన్ని జనులారా మీరు యెహోవాని ఏం చేయాలి? స్తుతించడే. ఎందుకనంటే ఆయన గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సమస్త విషయాల్లో ఒక అధిపతి, ఏదైనా చేయగలిగిన వాడు. దేవుడికి స్తోత్రం. అలాగే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము చాలామంది సావుకులు ప్రేమిస్తారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండోడు, నేనంటే చాలా ప్రాణం. నా ఇష్యూలో తన డ్యూటీ వదిలేసుకుని సేవ చేద్దాం రానంటే వస్తాడు, తెల్లారిపాటికి వస్తాడు. దైవజనుడు తిన్నోడా లేదా, దైవజనుడు ఎలా ఉండడు అని చెప్పి మరి ఫోన్ చేసి క్షేమాలు అడిగి తెలుసుకునే వ్యక్తి ఉన్నాడు. ఈరోజు బైబిల్లో అలాంటి వ్యక్తి ఉన్నాడు. బైబిల్లో నేను మీకు పరిచయం చేస్తా. యోహాను సువార్త 14వ అధ్యాయము, దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదవండి. 14:6 వచనం నుంచి. యేసు నేనే మార్గమును, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఎక్కడి నుంచి? 6వ వచనం నుంచేనా? 6 నుంచి. యోహాను 14:6. నేనే సత్యమును, జీవమును, మార్గమై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవరు తండ్రి వద్దకు రారు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఒక్క మాట అక్కడ పిలుపు అనే ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నిన్ను మేము చాలా ఆగిన తర్వాత చదువు. నిన్ను మేము ఎరుగుండం, మీ తండ్రిని కాడ పరిచయం చేస్తే, అంటే యేసు ప్రభుకి వద్దని కాదు దాని అర్థం. మీ తండ్రిని కాడ చూసి ఒక అనుభవం మాకు కావాలి. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. 11 మంది ఏమైపోయారు మరి? యేసు ప్రభు అనుభవాల్లో, ఆయన చూసే అనుభవంలో, తండ్రిని చూసే అనుభవంలో పిలుపు అనే ఒక్క వ్యక్తి ఇక్కడ లేచాడండి. చాలామంది ఉంటారు సంఘంలోకి వచ్చేవాళ్ళు, సంఘస్థులు. కానీ కొంతమంది సావుకులు ప్రేమగా, వాళ్ళకి ఏమీ లేకపోయినా సరే, అన్నయ్య భోజనం చేసేవా, ఆప్యాయతగా పలకరించే కొంతమంది ఆత్మలు లేకుండా లేరు. ఆత్మీయులు ఏం చేస్తున్నారు అన్న, బాగున్నారా, ఎక్కడున్నారు అని, క్షేమంగా ఉన్నారా లేరని కనుక్కునే వాళ్ళు ఉన్నారు ఫోన్ చేసి. ఈ పిలుపు కాడ అంటున్నాడు, అయ్యా నీ వల్లే రైటు, కానీ మీ తండ్రి కాడ మేము చూడాలని ఆశ కలిగి ఉన్నాం, మాకు పరిచయం చేయయ్యా అని అంటున్నాడు. ఎవరు ఈ మాటలు అంటున్నాడు అంటే, ఒక వ్యక్తి, ఒక నీతిమంతుడు. పిలుపు అతని పేరు. అలాగే యేసు ప్రభుతో నడవాలని, యేసు ప్రభుతో నిలబడాలని, యేసు ప్రభుతో పాటుగా నుంచోవాలని ఒక ఆశ కలిగిన వ్యక్తి కాడ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ప్రభువా నువ్వైతే నన్ను కాడ నీకులాగా. అప్పుడు ఆయన అనొచ్చరే, నువ్వు పాపివి, నువ్వు పాపంలో పుట్టిన వాడివి, నాకులాగేంటి? నేను తండ్రిని, కుమారుని, యేసుక్రీస్తు ప్రభుని. యేసు అయితే పాడు నువ్వు నడుతావా? చల్లడు, నీతో కాదు, నువ్వు దుర్మార్గుడివి అని అన్నాడు యేసు ప్రభు. అక్కడ ఈ వాక్యాన్ని మీకు పరిచయం చేస్తా. ఈ యోహాను సువార్త అలాగే అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం చదివినట్లయితే, ఇక్కడ ఒక వ్యక్తి దేవుడు పిలిచాడు, ఆశపడ్డాడు, నేను కాడ నీకులాగా నడవాలయ్యా అని అంటున్నాడు. ఈరోజు మనం ఎవరితో నడిచే అనుభవాలు ఉన్నాం, ఎవరిని మనం పిలుస్తున్నాము? ఇక్కడ లేఖనాల్లో తేటగా ఉంది, చదవమ్మ.
మత్తయి శుభవార్త 14:25 నుంచి. రాత్రి 4వ జామున రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయపడు చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, వెంటనే వేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి, నేనే, మీరు భయపడద్దు అని అనగా వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. హల్లెలూయా. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యా నువ్వే, సరే ప్రభువా నేను నీ వద్దకు నడిచి వచ్చేటట్టుగా శక్తిని అయ్యానంటే, పేతురు నీ విశ్వాసాన్ని బట్టి నడిచిరా అంటున్నాడు. హల్లెలూయా. నడమంటున్నాడు. దుర్మార్గుడు, దుష్టుడు, నేచుడు వాడు ఉండరా అంటున్నాడు అట్టేమన్నా? నువ్వు పాపివి అని అంటున్నాడా? ఏమన్నా? నిజంగా నేనే కదా, సరే నీ విశ్వాసాన్ని బట్టి పేతురు కమాన్ రా నడిచిరా అంటున్నాడు. ఎప్పుడు ఆ మాట అన్నాడు యేసు ప్రభు పేతురు గారికి మెల్లిగా పడవలోంచి లెగిసి అడుగు నీళ్ళ మీద పెట్టి చక్కగా నడుచుకుంటూ వస్తున్నాడు. మనోళ్ళు ఆత్మీయంగా వెళ్ళేటప్పుడు మంచిగా ఉన్నప్పుడు కొంచెం బడాయి వెనక తిరిగి చూసి అలవాట్లు ఉంటాయి, ఆడే పడేది. పేతురు గారు నడిచే బాగా నడిచాడు, చక్కగా నడుస్తున్నాడు, మంచిగా అటు ఇటు తిరుగుతున్నాడు, చక్కగా నడుచుకుంటూ బాగానే ఉంది. ఎందుకో పడవలు ఎంతమంది ఉండారు, వేస్ట్ గలరా, నిజం ఎట్లా నడుతాను అన్నట్టుగా చూసాడు ఒకసారి. కిందకి వెళ్తున్నాడు. కిందకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభుని పిలిచినాడే, యేసు ప్రభుతో మాట్లాడినాడే. అంతలోనే ఆయనకేమొచ్చింది, ఆయనకేం కలిగిందంటే, ప్రభువా నీకు చింత లేదయ్యా, నేను చచ్చిపోతుంటున్నా, నన్ను కాపాడు. ఏమంటే పిలిచినాడు, రమ్మన్నాడు, నడుస్తూ వస్తా ఉన్నాడు. వెనక్కి తిరిగి లోకం వైపు చూశాడు, ఆడవైపు చూశాడు, పడవలో ఉన్న వాళ్ళ వైపు. ఏ మునిపాతం ప్రారంభించబడ్డాడు. అప్పుడు అంటున్నాడు పేడం మీదకి, అమ్మో చచ్చిపోతాను ప్రభు, నన్ను కాపాడయ్యా. ఆయన అంటాడు, ఏ స్థితిలో కాడ నేను నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు. దేవుడికి స్తోత్రం. ఏ పరిస్థితిలో కాడ నేను చేయి పెట్టను. అపాయం రావచ్చు, ఆపత రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శ్రమల నిన్ను చుట్టుముట్టినా కానీ అగ్ని కొలిమిలో నుంచి నిన్ను ఏ ఏడి లేకుండా కాపాడే దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ శ్రమ అనేది నీకు తెలియకోకుండా ప్రేమన్న దేవుడు బిడ్డలారా. ఈ పేతురు గారు వెంటనే ఏమైంది తెలుసాక ఆడికొచ్చాడు. యేసు ప్రభు, రే నువ్వు వెనకెంత తిరిగి చూసా, మునిపో నాకు సంబంధం లేదు అని అన్నాడా? వెంటనే పేతురు భయపడమాక చేపట్టుకుని పైకి లేపి మళ్ళీ లేపి నిలబెట్టాడు. పేతురు గారు ముందు, యేసు ప్రభు ముందు, పేతురు గారు యేసు ప్రభు వెనక. వీళ్ళిద్దరు మళ్ళీ ఆడుకొచ్చారు, చెప్పాలి ఆడుకొచ్చారు. వీళ్ళు నేల మీద నడుస్తూ పడవ కాడికి వచ్చారు. పడవ అనగా దేవుడు మందిరానికి సాదృశ్యం. దేవుడికి స్తోత్రం. లోకంలో నువ్వు మునుగుతున్నప్పుడు, లోకంలో ఆదరణ లేని స్థితిలో, లోకంని నిందించినప్పుడు, చేసుకున్న భార్యే ఏ రూపాయి సంపాదించాడు ఎదవ్వి అట్లా అనలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయత్తమను వామ్మో బోడి మంది ఇస్తారు ఇయ్యాలి. ఎందుకని అనరు? అన్నారు కాబట్టి. నేను అట్లా ఒక మాట నా భర్త రాలేదు, నేను నిజంగా నా నీతి మంత్రాలని ఒక్కడు చేయత్తమను. ఈ మైక్ వదిలేసి నాపండి మా ఊరు బాను. ప్రైజ్ రాడు. హల్లెలూయా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో భర్త మగ మనిషి సంపాదిస్తేనే ఆయనకి విలువ. చూడండి, సమాజంలో 10 రూపాయలు ఉంటేనే నలుగురిలో గౌరవం. అవునంటారా కాదంటారా? పొద్దున్న నుంచి రాత్రి వరకు మగోడు అష్ట కష్టాలు పడతా ఉంటాడు. అన్న అక్కల కాడనమే కోపడు మాకండి, కానీ మీరు కష్టపడతారు, కానీ మీరు ఇంట్లోనే ప్రయాసపడతారు. మగ మనిషి చాలా ఇబ్బందులు బేస్ చేస్తాడు. ఎలాగనంటే పాలకి, నేలకి, రెంట్కి, కరెంటుకి. చూడండి ఇక్కడ ఆ అమ్మాయి అని, ఈ అమ్మాయి అని, ఆ లోన్ అని, ఈ లోన్ అని, చూడండి ఎన్ని బేస్ చేసుకుని ఎన్ని ఇబ్బందులు పడి ఇంటికి వచ్చేటప్పటికి అబ్బో వచ్చాడయ్యా, కోట్లు సంపాదించేవాడు, ఈయన్ని చూస్తే చాలకరా నిండిపోయింది. ఎన్నిసార్లు ఆ భర్త హృదయం బద్దలయ్యిందంటారు, ఎన్నిసార్లు అర్థం లాంటి ఆ హృదయం పగిలిపోయిందంటారు. కాదా? చెప్పండి, అవునా కాదా?
ఒక మగ మనిషి, ఒక భర్త అంతగా కుటుంబం కొరకు, పిల్లల కొరకు, భార్య కొరకు కష్టపడి, నా భార్య ఏ దగ్గర చేజాపొద్దు, నా పిల్లలు ఏ ఇంటికి వెళ్ళి చేజాపొద్దు, ఈ కష్టము ఈ శ్రమ అంతా తనే పడుతూ, ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఎన్నో శ్రమలు పడితే, ఈరోజు ఒక వయసు వచ్చేటప్పటికి పిల్లలని మాటలు ఏంటంటే, అబ్బోయ్ సంపాదించవుతి, ఇప్పుడు ఇప్పుడు చెయ్యి, అప్పుడు సంపాయి. మా నాన్న మమ్మల్ని కన్న నా తండ్రి, మేము 5 అందమ్ములమి. మా 5 అందమ్ములు కాడ వేస్తే ఏంటంటే మీరు బాగానే ఉంటారు కదా అని మీరు అనుకుంటారు. ఇప్పటికి 100 కేజీలు పట్టుకుని 2 కిలోమీటర్లు వెళ్తాడు. 100 కేజీలు బరువు మోసుకుని 2-3 కిలోమీటర్లు. మేము 25 కేజీలు పట్టుకుని తమ్మాయి కూడా తిరగలేము, 2 కిలోమీటర్లే. మాకు ఈ కోతులకే బండి, మంచినీకానికి బండి, 1 కేజీ కూరగాయలు తెచ్చుకోవాలి బండి. మా నాన్నకు ఇప్పుడు కాడ ఏ బండి వాడో శుభ్రంగా దేవుడు మహాకృపను బట్టి ఆరోగ్యంగా ఉంటాడు. హల్లెలూయా. తన శ్రమ ఈరోజు మరక్కడ నాన్న నువ్వు అప్పుడు పని చేసి ఇప్పుడు చేయి, మేము అని సరిపోము ఆ మాట అనేదానికి. నేనే కాదు, మా అన్నదమ్ములు మొత్తం ఎవడైనా సరే, పెద్దోళ్ళు కావచ్చు చిన్నోళ్ళు ఎవడ కాడ, ఏ నాన్న ఏంది మగలో పని చేస్తాను అంటే, ఇప్పుడైనా పని చేస్తే అట్లా నారు పీకుతాకి నారులో వంగితే 10 మంది ఆడాళ్ళకి అందిస్తాడు. మేము నా 2 ఆడాళ్ళకి అందేలే, ఇద్దరికి. నేను సవాల్ చేసి చెబుతాను, ఇద్దరిక్కడ మేము అందేది, మా వాళ్ళ కాదు. కానీ దూరం మీద మా తమ్మే వచ్చింది. ఆయన పొద్దు నుంచి రాత్రి వరకు అట్టగా చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు మీతో చెబుతున్నానంటే, మీరు ఏదో భర్తల్లో పరుచుకున్నాని కాదు, లేకపోతే భార్యలు మీరు ఇట్లా చేయండి అని నేను అన్న. కానీ యేసు ప్రభు కాడ సేమ్ మన కొరకు ఇలా కష్టపడినవాడు. దేవుడికి స్తోత్రం. ఎలా కష్టపడ్డాడో చెప్పమంటారా? తండ్రి దగ్గర నుంచి ఈ లోకంలో క్రీస్తు ప్రభు వస్తూ ఎలా కష్టపడ్డాడు ఆయనంటే, ప్రభు మన కొరకు ఈ లోకము నిందించింది, ఆయన నిందించిందా లేదా? పేతురు, సీమోను పేతురు ఏమంటాడంటే, అబ్బా ఆ పలికి మళ్ళీ ఆ బజార్ దాన్ని ఏందండి నువ్వు కాళ్ళు పట్టుకునేస్తావు. చూడండి వీళ్ళకి ఏ సంబంధం ఉందో అన్నట్టుగా మాట్లాడారు. ప్రేమ దేవుడు పెట్టలేరా? అవమానపడ్డా లేదా? ఎవరి కొరకు? మన కొరకే. ముళ్ళు కిరాటమే కొట్టారు, షేదే దాగిపిచ్చారు, చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు, శిలువేసి ఇదిగో ఆ 3 మేకులు బీకెళ్ళినాడు ఈయనంట మనల్ని కాపాడేది. ఎంత హేళన చేశారు. క్రీస్తు సంఘం కొరకు సమస్త మౌనంగా పాటించాడు. నిందలో అవమానాలు తన శరీరము కొరడాలతో కొట్టి దున్ని తన ప్రాణం తీసి అంతవరకైనా ఓర్చుకున్నాడు. మగ మనిషి కాడ తన భార్య కొరకు, బిడ్డల కొరకు, తన చనిపోయినా సరే చనిపోయేంత వరకు కాడ వెనక రాడండి కుటుంబం కొరకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. భార్యలందరికీ చేతులు దండం పెడుతున్నాను. భర్తల గౌరవంగా మాట్లాడుకోండి. బైబిల్లో ఉన్నారు కొంతమంది భార్యలు. చారము తల్లిగారు ఉంది, ఏ పలికి మళ్ళీ సన్నాసి ఇడ్రా అని అల్లదండి. ఆమె ఏమందో తెలుసా? నా యజమానుడా నంది. హల్లెలూయా. నీ భర్తల్లో ఏమనంటే గౌరవంగా కాపాడుకోండి, గౌరవంగా పిలుచుకోండి. నీ భర్త ఉంటేనే నలుగురిలో నీకు. భర్తలే నాడు మడిచి నలుగురిలోకి వెళ్ళి గౌరవంగా తెలియమను. నాకు తెలిసి ఇంటికాడ బయలుదేరిన దగ్గర నుంచి అక్కడికి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు ప్రతివాడు అంటాడు మొగుడు పోయింది. అవునా కదా? అందుకే ప్రేమ దేవుడు పెట్టారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరు మనల్ని ఆ మాట అనకూడదంటే, నాకు కాడ అలాంటి చెల్లెళ్ళు అక్కలు ఉండరు. కానీ ఒకటే, మీరు నమ్మకంగా ఉండాలి. దేవుడు సన్నిధిలో నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని లంచులుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు శ్రమలో అన్ని శ్రమలు పెట్టారే తండ్రి, ఎన్ని శ్రమలు పెట్టిన వరకు వీళ్ళ కొరకు నేనేందయ్యా పాటు పడేదే, బరిగేదన బంధుడు బాధేళ్ళు ఈ మానవ జాతి వద్ద మొత్తాన్ని చంపేశాయి అని అనలేదండి. కొరడాలతో శరీరము దున్నబడుతున్న రక్త సిద్ధమయ్యి రక్త నాణ్యాల బద్దలైపోయి రక్తం అలా ప్రవహిస్తున్నా కానీ మౌనం పాటించాడు. నేనంట ఈరోజు ప్రతి తండ్రి కాడ తన బిడ్డల కొరకు, తన భార్య కొరకు, తన కుటుంబం కొరకు
యేసు ప్రభు కలవరి శిలువలో చేసిన ఒక యాగాన్ని గుర్తు చేసుకుని సమస్త విషయాల్లో ఎన్ని అవమానాలు ఉండే కానీ మౌనంగా భరాయించుకుని కుటుంబాన్ని కాపాడుకుంటుంటాడు మగ మనిషి. కాదంటారా? చెప్పండి, కాదంటారా? లేదండి మేము అలా కాదని ఎవరైనా చేయొద్దండి. మా కుటుంబం మా భార్యతో మా పిల్లలతో మా సంబంధం లేదు, వాళ్ళు సావని నాకేందండి, నేను నిశ్చయంగా ఉంటాను, నా బాధలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్క మగ మనిషి కాడ కనపడ్డు. కారణం ఏంటంటే ఆ మగ మనిషి తినపోయినా అమ్మా ఏం చేసా, ఆ కూర కొద్దిగా ఉందయ్యా అన్నము, నువ్వు తినమ్మా, పిల్లలకు పెట్టి నువ్వు తిను, నువ్వయ్యా నేను బయట తినొచ్చాలి. నీళ్లు దాగి భార్య పిల్లలకు తెలియకోకుండా మంచి నీళ్లు దాగి ఆఫ్ని కడుపులో పెట్టుకుని ఆకలను ఆ బాధను దిగమింకుని మళ్ళీ పొద్దున్నే పనికి వెళ్తాయి కదా, పనికి వెళ్ళినప్పుడు ఆడు తింటలేదు పని చేసుకున్న సాట ఆ మనసే కలిగి ఉంటాడు. కానీ మీరు పిల్లలు తింటే మరి నేనేమైపోవాలి, నేను ఇళ్ళబడిపోవాలి ఇక అంటాడా ఎప్పుడన్నా? ప్రేమ దేవుడు బిడ్డలారా చూడండి, యేసు ప్రభు మన కోసం ఎంత కష్టపడ్డాడు. ఒక మగ మనిషిగా కుటుంబం కొరకు కష్టపడుతున్నారు. భార్యలు, మంచి భార్యలు ఏమంటారు తెలుసా? ఏమండి అందరూ నేను మార్కులు వేయలేను కానీ మా నాన్న ఎప్పుడన్నా బాధపడేవాడు, ఈ సంవత్సరం పంట తక్కువ పండింది, ఎకరానికి వచ్చి 15-16 బత్తాలు అయినాయి, ఏం చేయాలి, కొద్దిగానే బండి పొలాలో అంటే మా అమ్మ ఒక మాట అనేది, ఈ సంవత్సరమే బండి ఇక పండవా, ఏ సంవత్సరమా కాదయ్యా, ఏ సంవత్సరం పండదయ్యా అట కాదే, నోర్మై మగోడివేంది ఆడమనిషిలాగా బాధపడతావు, ఆడమనిషి బాధపడలేదు చేతగాని దాన్ని ఏం చేయాలని, మగోడు నువ్వేది బాధపడదు నోర్మై, ఎప్పుడు కాడ పిరిగి మాట మాట్లాడతావు, ఏం గత్తి పెంటపోదోలు, ఈ సంవత్సరం మంచిగా పెంటదోలు, వచ్చే సంవత్సరం అదే పండిద్ది, ఇప్పుడు 14 అయింది, వచ్చే సంవత్సరం 14, 32 అయింది, కానీ నువ్వు అని ఇట్లా ధైర్యం చెప్పి కూలాళ్ళకి ఏమి ఇవ్వాలంటే ఇయ్యా కూలాళ్ళకి మిగిలేదు ఏందో ఏం కాదు ఉన్నంత వరకు ఏంది బాధపడతావు, ఇట్లా ధైర్యం చెప్పి ఎంత పొలమైన ఏ వ్యవసాయమైనా సరే 2వ సంవత్సరం దిగుబడి ఆ తల్లినోరు దేవుడు ఆమెను అన్నవాడు ఏమో తెలియదు కానీ చక్కగా 30-35 బత్తాలు వచ్చేది ఎకరానికి వచ్చి. ప్రైజ్ రాడు, హల్లెలూయా. దాన్ని ఇంటికాడ తోలగా ఖాళీ జాలక పక్కన మీ బోటెళ్ళు వెళ్ళకాడ దింపించాడు మా నాన్న, బస్తా లెక్క పెట్టి పట్టాలు కప్పించి, ఏంద్రా నాన్సరయ్య దానిమ్మ బండినట్టుందని అంటే ఏదో కొద్దిగా బండిందని నేను వాడికి అంతే, ఇన్ని బండి అసలు ఏ రోజు గొప్ప చెప్పేవాడు కాదు. మమ్మల్ని అడిగేవాళ్ళు ఏమైంది అక్క, ఏమైంది పొలం బాగా బండినట్టుంది సంవత్సరం అంటే, దేవుడు ఇచ్చాడమ్మా, ఆయన ఏం కష్టం చేస్తాడు, ఆయన కష్టం చేసినందుకు బండుతుయ్యా అట అని మెదలుకోకుండా ఉండేది. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు మనిషి ఇరవేగొద్దు. దేవుడికి స్తోత్రం. మన పొలాన్ని బట్టి, మన డ్యూటీని బట్టి, మన వ్యాపారాన్ని బట్టి మనకు గర్వించొద్దు. నేను ఏదన్నా కలిగానంటే దానికి కారణం చేయనప్పుడు దిగిన హల్లెలూయా, నాకు ఆయన ఇచ్చాడు, ఆయన వల్లే నేను కలిగానని మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మన భారం బాధ్యత ఆయన మీద వేసామనుకో, ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఉన్నతమైన మార్గాల్లో నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. పేతురు అంటున్నాడు అప్పుడు వరకు, అయ్యా మరి నేను నడిచాను వచ్చాను బాగానే ఉంది. అప్పుడు తర్వాత యేసు ప్రభువుతో నడిచిన అనుభవం పేతురికి ఎవరికన్నా ఉందా చెప్పండి? ఉందా? ఎవరికన్నా ఉందా? లేదు. యేసు ప్రభువుతో నేల మీద నడిచిన అనుభవం మామూలు విషయం. నేల మీద అర్థం అంటే యేసు ప్రభువుతో తిన్న అనుభవం. యేసు ప్రభు నేను ఎరగను అంటాడు అని యేసయ్య జ్యోతుడు అన్నమాట. అయితే యేసు ప్రభు శిలువలో దాన్ని సమాధి ఏం చేయలేకపోయింది, ఆయన మరణం ఆయన బంధించలేకపోయింది. సజీవుడిగా మళ్ళీ తిరిగి వచ్చి, పేతురు బాధపడుతున్నావు ఎందుకు అని అంటే, అయ్యా నేను నిజంగా అబద్ధమాడానయ్యా, నన్ను క్షమించాయనంటే, లేదు పేతురు బాధపడమా, నువ్వు బండవి, నువ్వు రాయలంటాడు, నీ మీద నా సంగన కట్టాడు, ఇంకో పరలోక తాళ చేతులని నీకు ఇస్తా. ఏ తాళ చేతులు? ఇంకో పరలోక తాళ చేయి నేను నీకు చెప్పలే. నీకు ఇప్పుడు యేసు ప్రభు పోవాలని ఆయన తాళం తీస్తేనే, ఇప్పుడు మాట నేను ఈ తాళము ఎవరికన్నా ఇక్కడ ఇస్తా, వాళ్ళకు ఉండవాళ్ళకి, ఇప్పుడు నేను మందిరి కాడ ఉండలేదు కదా, ఉన్నప్పుడు వాళ్ళు తాళం తీస్తే నేను లోపల రాగలుగుతా, తాళం అయితే రాగలుగుతానా? దేవుడు కాడ చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు అధికారం మనం పొందుకోవాలి, దేవుడు మన కృప మనం పొందుకోవాలి.
కొన్ని ఇబ్బందికరమైన మాటలు నేను అందుకే అందరి కొరకు ప్రార్థన చేసి, ఎక్కడ ఉన్న ఏ కుటుంబం కాడ నష్టపోవద్దు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలో నుంచి నా దేవుడు ఈ సులువుగా తప్పించునుగాక. హల్లెలూయా. అలాంటి కృప మనం కలిగి ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎన్ని నెలలు చెప్పాలి? జనవరి కాడి నుంచి ఇప్పుడు ఎన్ని నెలలు మనకు కాచి కాపాడాడు దేవుడు? సంవత్సరం సగం క్లోజ్ అయిపోయింది, ఇంకా 6 నెలలు. 6 నెలలు అయిపోయిందంటే మళ్ళా సంవత్సరం. ఎన్నో సంవత్సరము? 2027 సంవత్సరం. హల్లెలూయా. మరి 7వ నెలలో మనం ప్రవేశించగా మునిపే దేవుడు మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, ఎందుకో నాకు వచ్చిన కాడి నుంచి ప్రార్థన చేయమని పాటకు సమయం ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు మరి యేసుబాబును పాట పాడుతాడు, అమ్మాయి పాట పాడుద్ది, మరి చెల్లి మరి భాగ్యం కూడా ఒక పాట, ముగ్గురు ఉండారు పాటలు పాడతాకి. పాస్టర్ గారి కాడ చూస్తుంది, నాకు కూడా పాట సమయం ఎత్తామని అన్నట్టుగా నా మనసు అయితే చెబుతుంది, ఎవరా ప్రార్థన చేయరా, ప్రార్థన చేయి, ఏ అపాయం రావద్దు. నూతనమైన నెలలో కుటుంబాలన్నీ ప్రవేశించబడాలి. నూతనమైన నెలలో కుటుంబాలు ప్రవేశించబడాలి. ప్రార్థన చేయి. పేతురు మెలకు కలిగి ప్రార్థన చేయి. అపవాది వాడు జల్లిట్లో నిన్ను జల్లిస్తాడు అని అంటే పేతురు గారు నిద్రపోతాడు. నిద్రపోతే ఏం చేసిద్ది? జలిచిందే లేదా? శోధన. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ పులిపేట మీద కూర్చున్నప్పుడు నాకు ఏది ప్రేరేపిస్తే అదే నేను చేస్తాను. నా కుటుంబం కొరకు నేను చేయను, నా బిడ్డ కొరకు నేను చేయను, నా భార్య కొరకు నేను చేయను. నా భార్య కొరకు, నా బిడ్డ కొరకు చేసేవాడు దేవుడు. దేవుడు పనివాడుగా మాత్రమే నేనేది చేసింది. దేవుడికి స్తోత్రం. ఆ ప్రేరేపణ కాదనుకోలా. అక్కడ పాట ముగించిన వెంటనే దడ్డు మళ్ళేసి నిలబడి ప్రార్థించా. ఎందుకనంటే కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే మనం ప్రార్థన చేయాలి. కుటుంబాలు మేలుకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అమ్మ మాట చెప్పింది, ఫంక్షన్కి అని వెళ్ళారంట, ఏమైందో తెలియదు, అక్కడ మనిషి చనిపోయాడు అనే మాట నేను విన్నా. అవునా? ఏదో గొడవ అయింది, ఫంక్షన్కి అని వెళ్ళారు, ఏదో కొట్లాట జరిగింది, మనిషి. అమ్మ చూడండి, ప్రమాదం ఎప్పుడు వచ్చిందో తెలియదు మనకి. అందుకే మనం మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆర్మీలో ఉంటారు సైనికులు, కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో నిద్రపోతుంటారా? చెప్పండి. రాజకీయ నాయకులు నిద్రపోతారా? బాగా తిని వాళ్ళు అడ్డం పెట్టుకుని అక్కడ వాళ్ళు నిద్రపోతే రాష్ట్రం ఎప్పుడో ఖతమయ్యేది. సరిహద్దుల్లో వాళ్ళు మెలకుగుండి దేశాన్ని కాపాడుతున్న సైనికుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడి స్తోత్రం. సైనికులకు మెలకు ఉండాలి, బలం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. వారి భార్య బిడ్డల క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఎవడో వచ్చి మాట్లాడే అంత మాత్రం మనం భయపడేది లేదు. ఈ లోకములో విలువైనది ఏదైనా ఉందంటే అది క్రైస్తవుడు అని చెప్పాలి. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలరా, దేవుడు సన్నిధానములో మీకు ఒక వ్యక్తిని ఇక్కడ పరిచయం చేసి ముగిస్తా. నేను యోహాను సువార్త దాకా చదివారు కదా, 14:6 పిలుపు అడుగుతాడయ్యా, నువ్వు రైట్ బాగా ఉంది కానీ తండ్రిని కూడా మాకు పరిచయం చేయ్యా అంటే యేసు ప్రభు వద్దని కదా దాని అర్థం. నువ్వు పక్క వెళ్ళిపో, తండ్రి ఆయన వస్తే ఇక నువ్వు ఎందుకు మాకు అన్నట్టు కాదు. తండ్రిని కాడ చూసి ఒక అనుభవం కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి కలిగి మనం జీవిస్తున్నాం కనుక అక్కడ పిలుపు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు చదువమ్మ ఒకసారి. చెప్పి ఎక్కడి నుంచి చదువుతున్నాం? అప్పుడు ఫిలిప్ యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వాక్యం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, పిలుపు తండ్రిని మాకు కనపరచుము, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తున్నాడని గనుక కనపరచని ఎలా చెప్పుచున్నావు? చాలు చాలు చూడండి. పిలుపు, ఇంతవరకు మీ మధ్యలో నేను ఉండా, నన్ను చూస్తున్నావు కదా, తండ్రిని చూపించాయి మాకు చాలా అంటావు. ఇకేం వాస్తులు ఐశ్వర్యమే అడగల. అయితే
నన్ను చూస్తే మీరు ఆయన చూసినట్లే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడే, నేను పరిశుద్ధుడినే. ఆయన ఈ లోకంలో పంపించాడు, లోకం కొరకు, లోకంలో ప్రజల కొరకు. ఆయన మాట నేను వింటున్నాను కదా. ఇంతవరకు నన్ను చూడలేదా పిలుపు నువ్వు? ఎంతోమంది ఉన్నారు కతిమే వాళ్ళు మాట్లాడతల్లా, పిలుపు ఒక్కడే మాట్లాడుతున్నాడు. ప్రభువా చక్కగా అడుగుతూ ఉన్నాడు. ప్రేమన్న దేవుడు బిడ్డలారా, పేతురు నడిచే అనుభవంలో ఉన్నాడు, నడిచాడు. పిలుపు మాట్లాడే అనుభవంలో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రార్థన చేసుకుని దేవుడి సన్నిధిలో ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడిని అడిగి, అయ్యా నా శ్రమల్లో, నా కష్టాల్లో, నా విరుకుల్లో, నా ఇబ్బందుల్లో నువ్వు లేకపోతే నా కుటుంబం ఏమైపోయేదో, నేనేమైపోయాడు తండ్రి. ఇలా ఏంది పిల్లోడు ఇంకెనకబడ్డాడు అని అనేవాళ్ళే ఉండారు. కరోనా టైంలో బతికున్నామంటే దానికి కారణం ఎవడు చెప్పట్లా. ప్రైజ్ రాడు. హల్లెలూయా. ఇంకా ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, అది నీ కృపా. దేవదూతలైనా జీవా సేవను నాకిచ్చావు. దేవదూతలైనా ఈ స్థితిలో అర్హత లేని నీవు నాకిచ్చావు. నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. హల్లెలూయా. నడిచే అనుభవం, ఆయనతో మాట్లాడే అనుభవం, తర్వాత ఆయన మనం స్తుతించే అనుభవం. 3 అనుభవాలు దేవుడు మాట్లాడు మనతో. మీరు ఏ అనుభవంలో ఇష్టపడి నడుస్తారో అది మీ ఇష్టము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యం కొరకు ఆత్మీయ తల్లి పాస్టర్ మీరు ప్రార్థన చేస్తారు. మనమందరము ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్న స్వామి. ఇదిగోండి ప్రభా, ఈ ఆరాధన అంతటినీ ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా నాయన మీరు జరిగించినందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. నిజంగా ప్రభా, నీతో మాట్లాడే అనుభవం, నీతో నడిచే అనుభవం, నీ స్తుతించే అనుభవం, 3 అనుభవాల గురించి మాకు చక్కగా బయలుపరిచినందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజంగా ప్రభా, ఫిలిప్ అంటున్నాడు, అయ్యా తండ్రి నువ్వు కనపరచమంటున్నాడు స్వామి. అయ్యా నన్ను చూచివాడు నా తండ్రిని చూసినట్లుగా లేక నా సెలవిస్తున్న స్వామి. నిజంగా నాయన ఏక దేవునిగా మాతో ఉన్నందుకే నీ స్తోత్రం అయ్యా, నీ స్తోత్రం నాయన. మా మధ్యలో ఉండి ప్రతి కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్న స్వామి. ఏక దేవుని మేము అంగీకరించి నమ్మే కృపను దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ స్తోత్రం. పేతురు ప్రభా, అయ్యా నీవు నీళ్ళ మీద నడిచినట్లుగా అయ్యా తండ్రి నీ స్తోత్రం నాకు సెలవియండి ప్రభా, నేను నడిచి వచ్చినట్లుగా పేతురు అడిగినప్పుడు తండ్రి అయ్యా నీ